భౌతిక ఆశీర్వాదాలు పెరిగే కొలది నువ్వు దేవుణ్ణి మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి సార్? మర్చిపోయినప్పుడే కదా. నన్ను మర్చిపోతారేమో అని. ఇఫ్ ఇట్ ఈస్ అ కమాండ్ దెన్ వీ నీడ్ టు పే అటెన్షన్. ఎందుకంటే ఇది మన డ్యూటీ. గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఈజ్ అవర్ డ్యూటీ. ఒక యాగం చేయాలి. ఏమిటి యాగము? ఆయన సిలువలో చేసిన యాగానికి ప్రతిగా చేసే యాగం, బదులుగా చేసే యాగం, ఇన్ రెస్పాన్స్, ఒక ప్రతిస్పందనగా చేసే యాగం. సో థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ జస్ట్ లిప్ సర్వీస్, ఇట్ ఈస్ అ 24/7 లైఫ్ సర్వీస్. జీసస్ టెంప్టేషన్లో మనకు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అపవాది వచ్చి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు యాక్చువల్గా ఆయనకి ఉపవాసం అయిపోయింది. ఈ క్యాన్ ఆయన తినడంలో తప్పేం లేదు అక్కడ. కానీ రాళ్ళను రొట్టెలు చేసుకోమన్నాడు చూసారా, అక్కడే ఉంది అసలు విషయం అంతా. జీసస్ కిందకి దిగి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే అరణ్యంలోంచి టౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కాసేపుకి ఆయనకి రొట్టె దొరుకుతుంది. బట్ అపవాది ఏమంటున్నా అంటే, రొట్టె తినడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు, ఎందుకంటే 40 దినాలు నువ్వు ఆకలితో ఉన్నావు. మెటీరియలిజంతో ప్రాబ్లం ఏంటంటే నెసెసిటీని సమస్తంగా ఊహించేలాగా చేస్తుంది. యేసుక్రీస్తు వారికి ఆకలి వేయడం ఇట్స్ హిస్ బాడీలీ నెసెసిటీ, అది ఆయన శరీర అవసరత. ఇన్స్టింక్ట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో సహజాతం అంటాం. సుజాత కాదు, సహజాతం అంటాం అనమాట. సో ఈ ఇన్స్టింక్ట్ని మీట్ అవ్వడం అనేది, ఈ ఇన్స్టింక్ట్స్ దేవుడే ఇచ్చాడు. దట్స్ అ బాడీలీ నెసెసిటీ, శరీర అవసరం. కానీ అవసరాన్ని ఓవర్ స్ట్రెస్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ ఇన్ టు మెటీరియలిజం. దట్స్ కాల్డ్ మెటీరియలిజం. అమెరికాలో ఉన్న మీకు ఈ టెంప్టేషన్ ఎక్కువ. ఎందుకంటే చాలాసార్లు పర్టికులర్లీ ఇండియన్స్, దే వాంట్ టు లివ్ ఫర్ ద సొసైటీ, నాట్ ఫర్ గాడ్, నాట్ ఈవెన్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్స్ ద పిటియస్ట్ థింగ్. నా కోసం జీవించను, దేవుడి కోసం కూడా జీవించను. దేవుడి కోసం జీవించకపోతే జీవించకపోయేవాళ్ళే, కానీ కనీసం నీ కోసం అన్న బ్రతుకు. కానీ నీ కోసం కూడా బ్రతకవు, నువ్వు పక్కింటోడి కోసం బ్రతుకుతావు. చాలాసార్లు మనం పక్కింటోడి కోసం కారు కొంటాం, పక్కింటోడి కోసం ఇల్లు కొంటాం, పక్కింటోడి కోసం చాలా చేస్తాం. మనం ఇంకా ఎంత దూరం వెళ్ళిపోతామంటే, మనకు ఒక వీసా కానీ, లేకపోతే ఒక గ్రీన్ కార్డ్ కానీ, ఒక సిటిజన్షిప్ కానీ డిలే అయినా రాకపోయినా, వాడు నా ఫెయిత్ గురించి ఏమనుకుంటాడని మనం గాబరపడిపోతాం. నీ ఫెయిత్ గురించి నువ్వేం గాబరపడక్కర్లా. ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ జీసస్ క్రైస్ట్. హీ కెన్ హ్యాండిల్ హిస్ టెస్టిమనీ. You don't need to establish the testimony of Christ through visas and green cards and citizenships and all the blah blah blah. No, you don't need to do that. That's materialism. You look at your colleague Christian Americans, వాళ్ళ సొసైటీ కోసం జీవించరు. They lead a very simple life. మీ అంత శాలరీ వాళ్ళు సంపాదించినా కూడా వాళ్ళు మీలాగా ఉంటారు, because they never live for society. Now materialism is very dangerous. మీకు నేను గుర్తు చేస్తున్నాను, వాట్ ఐ సే ఈజ్ నాట్ మై వర్డ్స్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోకి వెళ్తే, ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి మనం, యేసుక్రీస్తు వారు అన్నమాట నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు, హీ ఈజ్ కోటింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 8 3వ వచనంలో ఏముంది చదువుతారండి ఒకసారి? ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. ఎందుకు అణచాడు? వై ద టెస్ట్? చాలాసార్లు మీరు గమనించండి, దేవుడు టెస్ట్ చేశాడు అంటే దేవుడికి అక్కర్లా టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడికి హీ ఈజ్ ఆమ్నిషియంట్, హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నేను ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేస్తానో ఆయనకు బాగా తెలుసు. టెస్ట్ నా కోసం, సో దట్ ఐ కెన్ నో హెమ్. టెస్ట్ నేను రియలైజ్ అవ్వడం కోసం. ఎందుకు అనిచాడు? ఆహారాన్ని బట్టి నువ్వు జీవించవు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తావు. 1.5 years కిషోర్ అండ్ అపర్ణ, దే వర్ సస్టైన్డ్ నాట్ బై మెటీరియల్ థింగ్స్ బట్ బై ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. నౌ దిస్ ఈస్ ద థింగ్. అందుకనే నేను అడిగాను బిగినింగ్లో, ఏ టైంలో ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి నేను దేవుడికి? When we go through tough times, God will be with us. And His word, the word that comes out of the mouth of God, can sustain you and me. ఈ టఫ్ టైమ్స్ గుండా వెళ్తున్నప్పుడు
యూ హ్యావ్ గాడ్. నా తర్వాత మనం వెళ్ళి చూస్తే ఈ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తీరిగ్గా చదవండి. నీవు నన్ను మరిచిపోదువేమో, లేక ఇదంతా నా బాహుబలము, ఇదంతా నాదే అని నువ్వు అనుకుందువేమో. Now what is the problem with materialism? The more the material blessings, the more the chances are that you forget God. The more the material blessing, the more the chances are that you become self-centered and proud. భౌతిక ఆశీర్వాదాలు పెరిగే కొలది నువ్వు దేవుణ్ణి మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. That's what the Bible says. భౌతిక ఆశీర్వాదాలు పెరిగే కొలది మనకి గ్రాటిట్యూడ్ తగ్గిపోయి గర్వం పెరుగుతుంది. దట్ ప్లేస్, దిస్ ఇస్ మైన్, ఇదంతా నా సంపాదన. ప్రసంగి ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రసంగి గ్రంథంలో. నువ్వెంతైనా కష్టపడు, సూర్య కింద నువ్వెంతైనా కష్టపడి ఎంతైనా సంపాదించు, బట్ అల్టిమేట్లీ గాడ్ హ్యాస్ గివ్ యూ సాటిస్ఫాక్షన్ టు ఎంజాయ్ ఇట్. ఒకడు బాగా సంపాదిస్తాడు, ఇఫ్ ఈజ్ అ ఫుడీ అనుకోండి, సడన్గా డయాబెటిక్ అయిపోయాడు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ అండి? ఫుడ్ ఎదురు పట్టుకొని పూజించాల్సిందే. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈయన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడే కాదు, ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా కృపనిచ్చేవాడు. కెన్ యూ రికగ్నైజ్ దిస్ గాడ్? దట్ ఈస్ ద రీజన్ నాకు ఆశీర్వాదాలు ఎక్కువైనప్పుడు నేను దేవుడిని మర్చిపోకూడదు. ఎందుకు లార్డ్స్ టేబుల్ ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకంటే మన కోసం రక్తం కాచిన కూడా మర్చిపోయే ప్రబుద్ధం అని తెలిసి ఆయన పెట్టాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి సార్? మర్చిపోయినప్పుడే కదా. నన్ను మర్చిపోతారేమో అని. ప్రాణం పెట్టినోడు కూడా మర్చిపోగలిగినంత గొప్పోళ్ళం మనం. ఎక్కడైతే దేవుని గురించిన ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుందో అక్కడ గ్రాటిట్యూడ్ ఉండదు. ఎక్కడైతే గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, సెన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఉంటుందో అక్కడ దేవుని మర్చిపోవడం ఉండదు. ఇన్ అదర్ వర్డ్స్, థ్యాంక్స్ గివింగ్ అని అంటే లివింగ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ అట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్ టు హిమ్, దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఐ సస్టైన్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఐ లివ్. Now this is a biblical understanding or perspective of thanksgiving. కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. వాట్ ఈస్ ద మూడ్? ఆ టోన్ మీకు ఏమైనా అర్థమైందా? అక్షరాలే చూడకండి, అక్షరం అనుకున్నటువంటి ఆ స్వరం, ఆ టోన్. మనం ఒక్కొక్కసారి ఒక టోన్తో మాట్లాడతాం కదా. ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తే తలుపు తీయగానే రండి రండి అంటాం అన్నమాట. అది ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వస్తే రండి అంటాం, వచ్చారా అనుకుంటాం అన్నమాట లోపల. ప్రతి అక్షరం వెనక, ప్రతి పదం వెనక ఒక టోన్ ఉంటుంది. నౌ వాట్ ఈస్ ద టోన్ హియర్? ద టోన్ ఈజ్ అ కమాండ్. యూ హ్యావ్ నో అదర్ ఛాన్స్ ఆర్ చాయిస్. యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. When Bible tells it in a command form, imperative mood antam Greek lo. When Bible tells it in a command form, when you don't do it, what is it? Sin. Not giving thanks to the Lord is a sin. Ippudu recognize chesara ee sin ni? సినిమాలు చూస్తే సిన్ను, సీరియల్స్ చూస్తే సిన్ను, అబద్ధాలు ఆడితే సిన్ను, ఇవి తెలుసు కదా మనకి. ఈ సిన్ ఎప్పుడైనా రికగ్నైజ్ చేశారా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నాతో పాటు మెనీ ఆఫ్ ద టైమ్స్ we are guilty of it. ఈ పాపం చేసిన వాళ్ళమే మనందరం. Many a time we don't thank the Lord as we ought to thank the Lord, and that's our sin. Now if it is a command, then we need to pay attention, ఎందుకంటే ఇది మన డ్యూటీ. Giving thanks to the Lord is our duty. Now let me tell you one thing. Thanksgiving is not a one-day event. You need to do it 24/7. In other words, thanksgiving is an attitude. అందుకే అన్నారు gratitude is an attitude. Attitude అంటే అండి, what is an attitude? ఆవిడ యాటిట్యూడ్ చూపించింది అంటారు కదా. ఏమిటి యాటిట్యూడ్ అంటే?
the way you behave, the way you relate with others, the way you look at things, people, yourself and God. చూసే వైఖరి, దృష్టించే వైఖరి, ఇతరులతో మనము రిలేట్ అయ్యే వైఖరి. అందుకని యూ వేర్ యువర్ యాటిట్యూడ్. యూఆర్ నాట్ వేరింగ్ ఎ డ్రెస్, యూ వేర్ యువర్ యాటిట్యూడ్ అంటాం అనమాట. అది మన బాడీ లాంగ్వేజ్లో పైనుంచి కింద దాకా తొనికిసలాడుతూ ఉంటుంది. యూ కాంట్ హైడ్ ఇట్, పర్టికులర్లీ ఇన్ సోషల్ పార్టీస్, ఇన్ సోషల్ గ్యాదరింగ్స్ లైక్ దిస్. మరి ఎక్కువ మన వంటగదిలో ఉన్నప్పుడు అది వేరే విషయం, కానీ మన ఎదురుగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు మన యాటిట్యూడ్ మనం చూపిస్తాం. బట్ ఇక్కడ ఏమంటుందంటే బైబిల్, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించండి. అంటే ఆల్వేస్ లివ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద లార్డ్. దట్స్ ఎ క్రిస్టియన్ లైఫ్. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంటున్నాము. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఈ కాబట్టిలోనే చాలా ఉందన్నమాట. ఇట్ స్టార్ట్స్ విత్ కాబట్టి. ఇంగ్లీష్లో దేర్ ఫోర్ బ్రదరన్ ఐ బిసీచ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ బై ద మర్సీస్ ఆఫ్ గాడ్. నా వై డిడ్ హీ స్టార్ట్ విత్ కాబట్టి ఆర్ దేర్ ఫోర్? దేర్ ఫోర్ ఎప్పుడు అంటామన్నా చెప్పండి నాకు, హై స్కూల్ స్టూడెంట్స్ చెప్పండి. మ్యాథమెటిక్స్లో మీరు దేర్ ఫోర్ ఎప్పుడు వేస్తారు? ఫస్ట్లోనా లాస్ట్లోనా? చాలా స్టెప్స్ అయిన తర్వాత కదా. వెన్ యు ఆర్ కంక్లూడింగ్ కదండి. కంక్లూజన్ స్టార్ట్ చేశారనమాట రోమపత్రిక 12 నుంచి 16 దాకా కంక్లూజన్ చేస్తున్నాడు అనమాట. వాట్ ఎవర్ హీ స్పోక్ ఇన్ 11 chapters, హీ స్టార్టెడ్ కంక్లూడింగ్ ఇట్ ఫ్రమ్ 12th chapter. Now what did he spoke or what did he say in the 11 chapters? 11 chaptersలో ఏం చెప్పాడంటే దేవుడు మనకి ఏం చేశాడో చెప్పాడు. మనం ఎంత పనికిమాలిన వాళ్ళమో, దేవుడు మనల్ని ఎంత ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడో, ఆ రక్షణ ప్రణాళిక ఎంత మహత్కార్యమో, దాన్ని ఎంత అద్భుతంగా ఆయన ప్రణాళిక గీసి దాన్ని అమలు చేసి తన కుమారునిలో దాన్ని నెరవేర్చి మనల్ని రక్షించుకున్నాడో, ఆ మొత్తం ప్రణాళికను, అది అమలైన విధానాన్ని ఆవిష్కరించాడు ఇన్ ఆల్ ద 11 chapters ఆఫ్ ద బుక్ ఆఫ్ రోమన్స్. నాకు ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు ఇంత చేశాడు కాబట్టి, దేవుడు ఇంత చేశాడు కాబట్టి మీరు ఒక యాగం చేయాలి. ఏమిటి యాగము? ఆయన సిలువలో చేసిన యాగానికి ప్రతిగా చేసే యాగం, బదులుగా చేసే యాగం, ఇన్ రెస్పాన్స్, ఒక ప్రతిస్పందనగా చేసే యాగం. సిలువలో యాగం చేశాడు ఆయన. ఎస్. ఇప్పుడు నేనేం చేయాలి యాగము? సిలువలో చేసింది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు నేను ఇంకొక బలి ఇవ్వాలి. ఇదేంటంటే దానికి ప్రతిస్పందనగా కృతజ్ఞతా బలి. మనం ఏమనుకుంటామంటే క్రిస్టియన్ లైఫ్ అంటే చర్చికి టెన్షన్గా వెళ్ళి వచ్చేయడం అనుకుంటాం మనం. మనకి చాలా కుపస్థ మండూకాలం మనం. అంటే క్రైస్తవ బావిలో కప్పలన్నమాట మనం ఇదే క్రిస్టియానిటీ అనుకుంటాం. ఒక గొప్ప చర్చిలో నేనుంటే వావ్ నేను చాలా గొప్ప క్రిస్టియన్. అందులో మన అమెరికాలో చర్చిలు ఎలా నడుస్తాయి? చర్చిలు మీరు స్పిరిచువల్గా రిఫ్రెష్ అవ్వడం కంటే మెంటల్గా ఫిజికల్గా రిఫ్రెష్ అవ్వడం ఎక్కువ. ఎందుకంటే మీకు వాక్యం 10 నిమిషాలు లేట్ అయితే మీరు వాచ్ చూసుకుంటారు, కానీ ఇంటికి వెళ్ళరు కదా. వాక్యం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు లేట్ అయిపోతే మీకు చాలా హడావిడి అయిపోతుంది, కానీ మీరు 4 గంటలు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అయిపోయిన తర్వాత వాక్యం ఎప్పుడు మాట్లాడుకోరు. అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకునేదంతా లోకాభిరామాయణమే. వాళ్ళకు కూడా ఉంటాయి చర్చలు, తెల్లవాళ్ళకు కూడా. వాళ్ళు వాక్యం అయిపోగానే వెళ్ళిపోతారు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ పర్సనల్ లైఫ్. మనం ఏంటి చిల్ అవుట్ అవ్వాలి కదా. ప్రపంచంలో మనం ఒక్కమే కష్టపడుతున్నాం 5 రోజులు. నో, దాట్స్ నాట్ క్రిస్టియానిటీ. అందుకని మనం ఎదగడానికి మనకు టైం ఉండదు. మీరు చర్చ్కి వెళ్ళి వచ్చేస్తే బాగానే ఉంటుంది, మీకు పర్సనల్ టైం ఉంటుంది, భార్యతో గడపడానికి టైం ఉంటుంది, మీకు పిల్లలతో గడపడానికి టైం ఉంటుంది, మీరు ఎదగడానికి టైం ఉంటుంది. మీరు వృత్తిలో చేసే పని తప్ప మీరు ఎదగడానికి ఏం చేస్తారు? మీరు పర్సనల్గా అమెరికాలో ఇండియన్స్, టాప్ నాచ్ ఇండియన్స్ ఏం చేయరు ఫండమెంటల్లీ. అందుకే 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు ఎదగరు, ఎందుకంటే మీరు ఆర్ నాట్ టేకింగ్ ఇన్ ఎనీథింగ్. అండ్ వీ థింక్ దట్ ఈస్ క్రిస్టియానిటీ. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. Christianity is connecting to God and living in the consciousness of God. There is a big difference between the presence of God and the conscious presence of God.
దేవుడు రోడ్డు మీద ఉంటాడు, దేవుడు మార్కెట్ ప్లేస్లో ఉంటాడు, మాల్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, బెడ్రూమ్లో ఉంటాడు, రెస్ట్ రూమ్లో కూడా ఉంటాడు. బట్ ఆ దేవుడిని మీరు ఫీల్ అవుతారే, దాట్స్ ఇట్. దేవుడు హెల్లో కూడా ఉంటాడు తెలుసా మీకు? ఎందుకంటే దావీదు చెప్పాడు 139 దావీదు కీర్తనలో, నేను పాతాళంలోకి వెళ్ళాను, అక్కడ ఉంటావు. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఈవెన్ ఇన్ హెల్. ఎలాగా? ఇన్ హిస్ రాత్, ఇన్ హిస్ యాంగర్, ఇన్ హిస్ జడ్జ్మెంట్, ఇన్ హిస్ జస్టిస్. తన న్యాయాన్ని, తన ప్రకోపాన్ని చూపిస్తూ ఉంటాడు అక్కడ. బట్ ద పాయింట్ ఈస్, డూ యూ ఫీల్ గాడ్ and what he is for you all these years, in the past and right now and in the future? And that attitude gives you a gratitude. So thanksgiving is not just a lip service, it is a 24/7 life service. అదే పౌలు అంటున్నాడు, మీరు మరొక యాగం కావాలి. ఈ యాగం ఏంటంటే కృతజ్ఞతా యాగము. ప్రభా, నా కోసం ఇంత చేసావు కదా, ఇప్పుడు నువ్వేమి ఇస్తావని నేను అడగను, నేనేమి ఇవ్వాలో అడుగుతాను. కృతజ్ఞత ఏం చేస్తుందండి? దీనికి థ్యాంక్స్లే కానీ ఇంక నెక్స్ట్ ఏమి ఇస్తారు అని అడగదు. కృతజ్ఞత, మీరు నాకు ఇంత చేశారు కదా, మీకు నేనేం చేయగలను అని అడుగుతుంది కృతజ్ఞత. ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి అమెరికన్ క్రిస్టియన్స్. మీరు వీసాలు, గ్రీన్ కార్డులు ఇవన్నీ పక్కన పెట్టి, ప్రభా నీకేమి ఇవ్వాలి నేను? విచ్ ఈస్ గ్రేటర్? ఈ దేవుడికి గ్రీన్ కార్డు ఇవ్వడం ఈజీయా, వచ్చి సిలువలో చచ్చిపోవడం ఈజీయా? గ్రీన్ కార్డు ఇస్తే ఎంతకాలం ఉంటారు మీరు? సిటిజన్షిప్ ఇస్తే ఎంతకాలం ఉంటారు మీరు? మహా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుతారు, అంతే కదండి. కానీ రక్తం ఇస్తే సిలువలో మీరు నిత్యత్వం అంతా బతుకుతారు, సో హ్యాపీలీ. విచ్ హ్యాస్ గ్రేటర్ కాన్సిక్వెన్సెస్ and which is easier to give? Now materialism తో ప్రాబ్లం ఏంటంటే, మెటీరియలిజం అడుగుతూనే ఉంటుంది, ఏ దిల్ మాంగతే మోర్, ఓ పెప్సీ చేసాయి. ఒకటి అయిపోతుంది ఇంకోటి అడుగుతావు, ఒకటి అయిపోతుంది ఇంకోటి అడుగుతావు. యూ కాంట్ బీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నువ్వు కాదు సాటిస్ఫై అవ్వాల్సింది, పక్కింటోడు కదా సాటిస్ఫై అవ్వాల్సింది. రాబర్ట్ షుల్లర్ అనే ఒక పాస్టర్ ఉండేవాడు అమెరికాలో. ఆయన రాసిన పుస్తకాలు మనకి రైల్వేస్, హిగిన్ బాదమ్స్ ఇండియాలో కూడా దొరుకుతాయి. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నాకు అనిపిస్తుంది ఈయన అమెరికన్స్ గురించి చెప్పాడా, కావాలని ఇండియన్స్ గురించి చెప్పాడా నాకు అనుమానం. చనిపోయాడు పాపం. ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ ఐ థింక్ ఐ యామ్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ అదర్స్ థింక్ ఐ యామ్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఐ థింక్ అదర్స్ థింక్ ఐ యామ్ అన్నాడు అన్నమాట. నేను నా గురించి ఏమనుకుంటున్నాను అది ఇంపార్టెంట్ కాదట, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో అది కూడా ఇంపార్టెంట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఏది ఇంపార్టెంట్ అంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అని నేను అనుకుంటాను చూడండి, అది ఇంపార్టెంట్ అంట. దానికి స్లేవ్ అయిపోతాం మనం. దిస్ ఈజ్ ద బిగ్ డేంజర్ విత్ మెటీరియలిజం. అందుకని అది అడుగుతూనే ఉంటుంది. కృతజ్ఞత ఏముంటుంది తెలుసా? కృతజ్ఞత కంటెంట్మెంట్లో ఉంటుంది. నా 1 తిమోతి 6:6 ఎవరైనా చదువుతారండి? ఏంటి ఎలాంటి దైవభక్తి? ఏంటి సంతుష్టి అంటే ఏంటో మీరు అమెరికా వచ్చిందో తెలుగు మర్చిపోయి ఉంటారు. ఏమండి? సాటిస్ఫాక్షన్. ఉన్నదాంతో తృప్తి కలగలేదనుకోండి, దెన్ యూఆర్ నాట్ ఎ క్రిస్టియన్. లెట్ మీ టెల్ యూ టునైట్, యూఆర్ నాట్ ఎ క్రిస్టియన్ బికాస్ నీకు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేదు. అన్యులు ఏం చేస్తారంటే కోరుకుంటానే ఉంటారు. అందుకని వాళ్ళు దేవుడికి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు, వడ్డీ కాసుల వాడా, ఆపద మొక్కుల వాడా. మీరు అనగలరా యేసుప్రభుని వడ్డీ కాసుల వాడా అని? వడ్డీ కాసుల వాడిని చేసేసారు యేసుప్రభుని. ఆయనకి 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తాడు, ఆయన వడ్డీ కల్పిస్తాడు ఆయన. ఇది కూకట్పల్లి భాష. దీనికి మనం పడిపోయాం. ఆయన వడ్డీ కాసుల వాడిని చేయకండి ఆయన్ని. ఫర్ యువర్ సేక్ డోంట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ గాడ్. దట్స్ ఐడాలట్రీ. ఒక స్త్రీ వచ్చింది, పేద విధవరాలు, ముసలావిడ, 2 కాసులు వేసింది. అంతకుముందు చాలామంది చాలా వేశారు మూటలు. కానీ జీసస్ అన్నాడు, ఈవిడంతా ఇచ్చింది అన్నాడు. వాళ్ళు దశంభాగాలు ఇచ్చారు, కానీ ఈవిడంతా ఇచ్చింది అన్నాడు. దట్స్ గాడ్స్ పర్స్పెక్టివ్.
ఆఫ్ గివింగ్. మెటీరియలిజం నిన్ను ఎప్పటికీ సాటిస్ఫై కానివ్వదు. అండ్ దేర్ఫోర్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ విత్ వాట్ యూ హ్యావ్. బట్ గ్రాటిట్యూడ్ ఉందనుకోండి, ఈవెన్ ఇన్ ద లిటిల్ యూ కెన్ ఎంజాయ్. ఇదే కాంటెక్స్ట్లో అంటాడు 1 తిమోతి 6వ అధ్యాయంలో, నాకు ఇరుకులో విశాలత తెలుసు అంటాడు పాల్. నో దాట్స్ ఎ క్రిస్టియన్. ట్రూ డివోషన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం తీసుకొస్తుంది అంటేనండి, కంటెంట్మెంట్ తీసుకొస్తుంది. దట్ కమ్స్ విత్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ గాడ్, వాట్ హీ డస్, వాట్ హీ డిడ్. వాళ్ళు పక్కన వాళ్ళని చూడరు, వాళ్ళు కంపేర్ చేసుకోరు, వాళ్ళు అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలని అనుకోరు. బికాస్ దే లివ్ ఫర్ ద లార్డ్. చూడండి ఈ మాట చూడండి, దయచేసి ఈ మాట చదవండి. కొలసీ పత్రిక 3:17 ఎవరైనా చదువుతారండి? మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇది ఎప్పుడైనా మీరు మీరు పెట్టుకున్నారా ఎవరైనా ఇంట్లో? నాకు ఎక్కడ కనపడలేదు ఈ వాక్యం. ఇది అమ్మను కూడా అమ్మరు హాబీ లాబీలో. ఎందుకంటే అమ్ముడుపోదు, ఇలాగుంటే ఇలాంటి వాక్యం ఉంటే అమ్ముడుపోదు. ఎప్పుడు అది ఎల్లప్పుడు. మీరు స్టవ్ మీద కుక్ చేయొచ్చు, మీరు మైక్రో ఓవెన్లో కూడా కుక్ చేయొచ్చు, మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా కుక్ చేయొచ్చు. యూ కెన్ బి లగ్జూరియస్ ఇన్ కుకింగ్, యూ కెన్ కుక్ విత్ మినిమమ్ నెసెసిటీస్ ఆర్ ఫెసిలిటీస్. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? యూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విత్ అ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దాట్ యాక్చువల్లీ ఈజ్ ద కీ టు ఎంజాయ్ లైఫ్ అండి. దాట్ ఈస్ ద కీ టు ఎంజాయ్ లైఫ్. ఐ థ్యాంక్ గాడ్ వాళ్ళు అద్దింటి కోసం పెట్టేసుకున్నారు థ్యాంక్స్ గివింగ్, ఇల్లు కొనుక్కోకముందే. దట్స్ సాటిస్ఫాక్షన్, దట్స్ కాల్డ్ కంటెంట్మెంట్. వీ నీడ్ టు లెర్న్ దిస్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఎల్స్. మీకు లూక్ 17లో 10 లెపర్స్ గుర్తున్నారా? 10 మంది కుష్ఠరోగులు. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? మీకు తెలుసు కదా, 10 మందిని ఆయన స్వస్థపరిస్తే ఒక్కడే వెనక్కి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు కదా. 9 మంది, ఆ 9 మంది ఇప్పుడు మన క్రిస్టియన్స్ అంతా వాళ్ళే. నౌ వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద లెసన్? దాంట్లో నీతి ఏంటి? ఈ కథలో, ఈ జరిగిన కథలో లెట్ మీ టెల్ యూ టునైట్. థ్యాంక్స్ గివింగ్ లేదనుకోండి, గ్రాటిట్యూడ్ లేదనుకోండి, గిఫ్టే నాకు ప్రధానం అయిపోతుంది, గివర్ని మర్చిపోతాను. ఎక్కడ గ్రాటిట్యూడ్ ఉండదో అక్కడ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ ద గివర్ ఉంటుంది. నౌ లెట్ మీ టెల్ యూ, మీకు దేవుడు చాలా ఇచ్చాడు కదా అమెరికా వచ్చిన తర్వాత. ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్ కిషోర్ కదా. డూ యూ లవ్ యువర్ గిఫ్ట్స్ మోర్ ఆర్ యువర్ గాడ్ మోర్? అబద్ధం చెప్పారనుకోండి, రేపు అన్నీ పోతాయి, జాగ్రత్త, తెలిసిపోద్ది. గాడ్ విల్ టెస్ట్ యూ. అబద్ధం చెప్పొద్దు ఆయన సన్నిధిలో. ఆత్మ పరీక్ష చేసుకోవడానికి మీరు చేతులు ఎత్తడానికి అడగలేదు. యూ నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ టునైట్. ఎప్పుడు తెలుస్తుందంటే నాకు గిఫ్ట్స్ కంటే గివ్వర్ గొప్ప. ఐ లవ్ హిమ్ మోర్ దాన్ ద గిఫ్ట్స్. ఐ లవ్ ద గివర్ మోర్ దాన్ ద గిఫ్ట్స్. ఆ గిఫ్ట్స్ ఉండవు చూసారా, అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ రిసెషన్ అంట, జాగ్రత్త. అప్పుడప్పుడు ఇలాంటి రిసెషన్స్ రావాలి. ఎందుకో తెలుసా? మనం ఎక్కడున్నామో మనకి తెలుస్తుంది. అదే అంటున్నాడు ఆయన ద్వితీయోపదేశకాండంలో, మీరు నన్ను మర్చిపోతారేమో, మీరు అనుకుంటారేమో ఇది నా బాహుబలం అనుకుంటారేమో, ఇది నా అచీవ్మెంట్ అనుకుంటారేమో. అందుకనే వాళ్ళకి ఇల్లు లేకుండా నిరాశ్రయులుగా 40 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి గొప్ప గొప్ప ఇళ్లలో జీవించిన తర్వాత వాళ్ళకి ఒక పండుగ పెట్టాడు దేవుడు. ఏంటి తెలుసు అది? అది లేటెస్ట్గా దాన్ని గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టారు ఆ పండుగ? ఎందుకు పెట్టాడు? నీ హంబుల్ బిగినింగ్స్ జ్ఞాపకం చేసుకో. ఐ వాజ్ ఫెయిత్ఫుల్ టు యూ. ఐఎమ్ గ్రేటర్ దాన్ యువర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హౌసెస్. ఐఎమ్ గ్రేటర్ దాన్ యువర్ మెటీరియల్ బ్లెస్సింగ్స్. లెస్ట్ యూ ఫర్గెట్ మీ. నువ్వు నన్ను మర్చిపోతావేమో.
దిస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ అండి. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ 24/7 యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ఈ రాత్రికి మనం చెక్ చేసుకోవాలి.